నమస్తే సత్యం న్యూస్ 9 టీవీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ప్రపంచంలో మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి। భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులు 584 కోట్లు జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి। ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి। ఏపీ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మన్సుఖ్ మాండవ్య। కేంద్ర పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి। కాకినాడ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని కమలనాథులతో కలిసి ప్రారంభించిన పురంధేశ్వరి। విద్యాదశ నుండి విద్యార్థులు క్రీడారంగంపై మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చిన పాతపట్నం ఎమ్మెల్యే। 41 ఆంధ్ర అంతర్ జిల్లాల టెక్నికాయిడ్ పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన రెడ్డి శాంతి। ఈ రోజు 8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కు సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలు నేరుగా జమ చేస్తున్నాం। ఈ 4.5 పాలనను గమనిస్తే కేవలం ఈ ఒక్క పథకానికే 27.61 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు తల్లిదండ్రుల తరపు నుంచి మంచి మేనమామగా అక్షరాల 11,900 కోట్లు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను। మన ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఫీజులు 1,700 కోట్లు బకాయి పెడితే మీకోసం మన ప్రభుత్వమే చెల్లించింది। గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేదు। ఈ రోజు 18,576 కోట్లు ఖర్చు చేశాం। ఇది గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే 6,435 కోట్లు అధికం। తేడా గమనించండి అని సీఎం జగన్ వివరించారు। ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా। కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అన్నారు। ఏపీ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు। అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది। సీఎం వైఎస్ జగన్ కు మంత్రి విడుదల రజనీకి నా అభినందనలు తెలియజేశారని అన్నారు। आंध्र ने अच्छा परफॉर्मेंस करा है और जो स्टेट अच्छा काम करता है, हमारे रजनी जी ऑनरेबल हेल्थ मिनिस्टर मेरे पास दिल्ली आती है, कई काम लेके आती है, भैया मुझे ये चाहिए, हमारा स्टेट में वो करना है, हमें क्रिटिकल केयर यूनिट बनाना है, हमें ये हॉस्पिटल में ऑपरेशन
के लिए ये मेडिकल डिवाइस की रिक्वायरमेंट है, हमें मेडिकल कॉलेज बढ़ानी है। दोस्तों, हेल्थ सेक्टर में एक समय था हम कहते थे राज्य की ओर से सेंट्रल गवर्नमेंट के लिए फंड के लिए जाते थे, पैसा दो पैसा दो। सेंट्रल गवर्नमेंट पैसा देती थी उपकार के भाव से। दोस्तों, उपकार కాకినాడలోని రామారావుపేటలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఈ కార్యాలయాన్ని పురంధేశ్వరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాకినాడ లాంటి నగరంలో పార్టీ అవసరాలకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మోడీ సర్కార్ని మళ్లీ దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ నగర బీజేపీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్, ముత్తా నవీన్, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, వేటుకూరి సూర్యనారాయణరాజు, కోడూరి లక్ష్మీనారాయణ, వి మహేశ్వరి, తుమ్మల పద్మజ, అల్పిరాల శ్రీనివాస్, కెంగం హరి, చక్కా రమేష్, దొడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయానికి వస్తే ప్రధానంగా ఇవాళ చూసినట్లయితే NH216 కత్తిపూడి నుండి రాజోలు వరకు వెళ్ళేటువంటి NH ఏదైతే ఉందో అది 110 కిలోమీటర్లు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి కాకినాడ కోటిపల్లి నర్సాపురం దీనికి సంబంధించినటువంటి హైవే కూడా 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT ఇవాళ భారతదేశం యొక్క భాగస్వామ్యం ప్రపంచ ఎదుగుదలలో అభివృద్ధిలో పెరుగుతున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి భావించినప్పుడు ఇక్కడే IIFT ముందుగా JNTUలో అక్కడ టెంపరీగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాన్ని పాతపట్నం మండల కేంద్రంలో 41 ఆంధ్ర అంతర్ జిల్లాల టెక్నికాయిడ్ పోటీలను ఎమ్మెల్యే రెడ్డి సాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా వందే మాత్రం ప్రార్థనా గీతంతో మొదలై క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ విద్యార్థులు ఆటలలో రాణించి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. జగనన్న క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిన్ననే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడల్లో పాల్గొని దేశానికి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. ఈ 41వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా టెన్నికాయిట్ ఆటల పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను అభినందించి విశేషాలు తెలియజేశారు. ఈ క్రీడలను నిర్వహిస్తున్న జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎన్ని శేఖర్ మాస్టర్కి నిర్వాహకుడు అప్పన్నకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల నుండి విద్యార్థులు టెన్నికాయిట్ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి శ్రీధర్, పీటీలు వై శేఖర్ బాబు, ఆర్ రజని, వైఎస్ఆర్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి అప్పన్న, ఏఎంసీ చైర్మన్ కె అర్జునరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, ఎంపీపీ ప్రతినిధి దొర పార్వతీశం, నీలమణి దుర్గా, ఆలయ కమిటీ చైర్మన్ నూలు ఈశ్వరరావు, మండల జేఏసీ కన్వీనర్ వై సూర్యం, ఎంపీటీసీ డి జోగారావు, సర్పంచ్ ప్రతినిధులు పి మోహన్ రావు, టి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నీలమణి దుర్గమ్మను మరి కోరుతున్నాను. అలానే గౌరవ ఎమ్మెల్యే గారు మరి చాలా శ్రీధర్ మహర్షి గారు చాలా చక్కగా మీరు మరి నా కోసం తెలియజేస్తూ మన పాతపట్నం తాలూకా శ్రేష్టతను చెప్పినందుకు మీకు మనసారా మీకు కూడా ధన్యవాదాలు. అలానే మరి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ గౌరవ గురువులందరికీ నేను తెలియచెప్పేది ఒకటే, మరి ఈరోజు నేను కూడా చిన్నప్పటి నుంచి మీ వయసు నుంచి వచ్చినప్పుడు కూడా మరి మనకు చదువు భారంతో చదువులు చదువుతున్న కాలంలో ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ మనకు ఒక పెద్ద దేవుడిచ్చిన బహుమానంలా అనిపించేది. ఎందుకంటే అన్ని రకాల క్రీడలు నేర్పించేవారు, అన్ని విధాలుగా
ఒక స్పిరిట్, జోష్, మోటివేషన్, ఇన్స్పిరేషన్, మీరు ఇలా చేయాలి, ఇలా ఆడాలి, ఈ విధంగా మార్చ్ చేయాలి, ఈ విధంగా బాడీని స్ట్రైట్ గా ఉంచాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చక్కగా వివరించేవాళ్ళు. మరి మీ తాలూకా ఆ స్ఫూర్తి, మీ తాలూకా మోటివేషన్, ఇన్స్పిరేషన్ వలన దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చండీయాగ మహోత్సవాలు ఎలా జరుగుతాయో అదేవిధంగా అనకాపల్లి గౌరపాలెం శ్రీగంగ పరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాన్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాలతో వస్తుంది. చండీయాగ మహోత్సవంలో భాగంగా కనకదుర్గమ్మ ఆశ్రమం వద్ద గురువారం రాత్రి ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ అనకాపల్లి గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తులు చండీయాగ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. లక్ష్మీవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారన్నారు. ఉయ్యాల సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారన్నారు. అనంతరం దోలం గోపి మాట్లాడుతూ చండీయాగం మహోత్సవాలు జనవరి 4 వరకు విశిష్ట పూజలు, కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలకు నిలయం అనకాపల్లి అలాంటి క్రీడలు ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ స్టేడియంలో అభివృద్ధి పరచాలని నిధులను షిప్పింగ్ కార్పొరేషన్ ద్వారా 25 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో వచ్చాయని పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఖోఖో, క్రికెట్, త్రోబాల్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ క్రీడలకు అనువుగా అభివృద్ధి చేయాలని 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులు సరిపోని పక్షంలో ఎంపీ నిధుల ద్వారా గానీ, జీవీఎంసీ నిధుల ద్వారా గానీ వెచ్చించి మరింత అభివృద్ధి పరిచే విధంగా ఎన్టీఆర్ స్టేడియంని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే ఇండోర్ స్టేడియంను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఎంపీ జిల్లా కలెక్టర్ లెటర్ ద్వారా ఎన్టీపీసీకి అందించడం జరిగింది. ఆ సిఎస్ఆర్ నిధులు వచ్చిన వెంటనే ఇండోర్ స్టేడియంను కూడా మరింత అభివృద్ధి పరిచే విధంగా తయారు చేస్తామని తెలిపారు. ఆనందంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మొదలు పెట్టుకున్నాము. అట్లాగే మన గ్రౌండ్లో కూడా మనంతా కూడా మినిస్టర్ గారు, నేను, కలెక్టర్ గారు అంతా కూడా ఓపెన్ చేశాము. అయితే గ్రౌండ్ అభివృద్ధి కోసం, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా మనం వెళ్తూ ఉన్నాయి. ప్రజాప్రతినిధులు మేము మాట్లాడకపోతే మరి పాత్రికేయ మిత్రులు మరి చాలా విషయాలు అయితే మాట్లాడుతున్నట్టు, ఎందుకంటే యూజువల్గా పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ స్టేట్ సంబంధించిన విషయాలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని ఒక క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నాం. కానీ ఇది మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధిని ఏ రకంగా చేస్తున్నాం అనేది అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాము, ఇంకా కూడా చెప్తాం, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇవాళ ఎన్టీఆర్ గ్రౌండ్ని కూడా మనం అభివృద్ధి చేయడానికి 1 కోటి రూపాయలతో ఒక ప్రణాళిక వేసుకున్నాము. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. అందులో సిఎస్ఆర్ నిధులు కూడా మనం, ఎందుకంటే మనకి అనేక ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి, అనేక వాళ్ళు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతున్నారు. దానిలో 2% వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సరౌండింగ్ కాన్స్టిట్యున్సీస్ ఐదర్ ఎమ్మెల్యే సెగ్మెంట్ ఆర్ పార్లమెంటు సభ్యురాలకి కూడా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే డెవలప్ చేయడానికి వాళ్ళకు సహకరించాలి అని. సో పార్వతీపురం మన్యం జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎటువంటి సంప్రదింపులు గానీ, చర్చలు గానీ లేకపోగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనికి నిరసనగా సమగ్ర శిక్ష ఉద్యోగులు భిక్షాటన చేస్తూ తమ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 11 నుంచి 18 సంవత్సరాల తరబడి విద్యాశాఖలో ఉచిత నిర్బంధ చట్టం ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ప్రతి హక్కులను ప్రతి పేద విద్యార్థులకు అందేలా కృషి చేస్తున్నాం, కానీ మాపై ప్రభుత్వం ఎటువంటి సానుభూతి చూపడం లేదని వాపోయారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉన్నామని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. సబ్బవరం మండలం అస్కపల్లి శివారు ఎరుకునాయుడుపాలెంలో సర్వే నెంబర్ 87లో బూరుగురాని చెరువు స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని కోళ్ల ఫారాలు నిర్మించగా సమాచారం తెలుసుకున్న ఆర్ఐ వీరయ్య, విఆర్ఓ విజయశ్రీ చిన్న, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మణ ఆక్రమణలను తొలగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరుకునాయుడుపాలెం గ్రామస్తులు కొంతమంది తమ గ్రామంలో సర్వే నెంబర్ 87లో బూరుగువాని చెరువు స్థలాన్ని ఆక్రమించుకుని కోళ్ల ఫారాలు నిర్మాణం చేస్తున్నారని ఈ స్పందనలో ఫిర్యాదు చేశారన్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము సంబంధిత స్థలాన్ని పరిశీలించి సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి ఆక్రమణలను తొలగించడం జరిగిందని ఆర్ఐ వీరయ్య తెలిపారు. మండలం ఎరుకునాయుడుపాలెం గ్రామంలో సర్వే నంబర్ 87లో 11 ఎకరాల 85 సెంట్లు బూరుగుల చెరువు ఎరుకునాయుడుపాలెం గ్రామంలో ఉందండి. అయితే స్పందనలో మా కంప్లైంట్ చెరువు ఎంకరేజ్మెంట్ జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మా తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము వచ్చి విజిట్ చేయడం జరిగిందండి. సర్వేర్ గారు వచ్చి ఐడెంటిఫై చేశారు. ఎంత చెరువు ఎంకరేజ్మెంట్ జరిగిందో చూసాము. చెరువు గర్భంలో పక్కన ఇది ఉందండి, మన పౌల్ట్రీ ఉందండి. పౌల్ట్రీ వాళ్ళేమో ఒక 2 పిల్లర్స్ వెనక్కి వెళ్ళారు. మొల్లి కనకరాజు అనే వ్యక్తి ఎంకరేజ్మెంట్ చేశారని చెప్తే వచ్చి చూసామండి. సర్వేర్ గారితో ఐడెంటిఫై చేసాము. అయితే ఒక సెంట్ వరకు ఆయన ఒక 2 పిల్లర్స్ వెనక్కి వెళ్ళినట్టుగా గుర్తించామండి. గుర్తించి జేసీబీ తీసుకొచ్చి జేసీబీ తోటి అవి మొత్తం ఎంకరేజ్మెంట్ తొలగించడం జరిగిందండి. చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా కొంత ల్యాండ్ని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసుకొని ఉన్నారు. అవన్నీ ఫెన్సింగ్ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఎంకరేజ్మెంట్ మాత్రం ఎవిక్షన్ చేసి క్లియర్ చేయడం జరిగిందండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇండియా కూటమి విశేషంగా కృషి చేస్తుందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ జిల్లా తుని షాదీఖానా ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర సభ్యులు భట్టాచార్య పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ గ్రహించి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్లమెంటరీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని, చీకటి బిల్లులను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బిఎస్ అయ్యన్న, కేంద్ర కమిటీ సభ్యులు బంగారు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జనార్దన్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య గారు, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కామ్రేడ్ మూర్తి గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా గొల్లపాలెం సెంటర్ నుండి ఇక్కడి వరకు కూడా ర్యాలీ నిర్వహించాం. ప్రధానంగా మరి బీజేపీకి మద్దతు తెలియజేసే ప్రాంతీయ పార్టీలని ఓడించాలని చెప్పేసి మేము నినాదాలు చేసుకుంటూ ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఎందుకు బీజేపీని ఓడించాలి అన్నది మనం చూసుకున్నట్లయితే దేశంలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసమానత, సమస్యలన్నింటినీ కూడా అన్ని రకాలుగా కూడా రైతాంగ సమస్యలు, విద్యార్థి సమస్యలు, యువజన సమస్యలు, అలాగే మైనార్టీ సమస్యలు, ఈ అన్ని సమస్యల్ని కూడా అన్ని రకాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం ఒక విభజన రాజకీయాలని అది అవలంబిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారు కానీ, పవన్ గారు కానీ, బాబు గారు కానీ వీళ్ళు బీజేపీకి అనైతికమైనటువంటి మద్దతుని ఇస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఎలక్షన్లో కానీ, అట్లాగే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక క్రూరమైన చట్టాలకు కానీ వీళ్ళు ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా కూడా మామూలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుచేత మేము బీజేపీ దానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఓడించాలని, అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీలకు ఏదైతే ఉందో ఓట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన స్లోగంతో ముందుకెళ్తా ఉన్నాం. కాకినాడ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలకి, 1 పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఈ సన్నాహ సభను ఏదైతే ఉన్నదో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థానిక గౌరపాలెంలో వెలసి ఉన్న శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి 47వ వార్షికోత్సవం సందర్భంగా అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ దాడి రత్నాకర్ని శాలువతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత 47 సంవత్సరాలుగా అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తూ ఈ ప్రాంత ప్రజలను కాపాడుతున్నదని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల మహిళలు అతీతంగా అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా మహిళలందరికీ 24 గంటల పాటు జై సంతోషి మాత జై అనే ఏకాహం అనే కార్యక్రమం రేపు ఉదయం 6 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఇదే కాకుండా శ్రీ సంతోషి మాత మహిళా సంఘం, సిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గీతా మహిళా సంఘం, కృష్ణబాబు బృందం, సత్యమ తల్లి మహిళా సంఘం, వేగి గౌరేషు భజన బృందం, హరినాథ్ బాబా బృందం, సాయిరాం భజన బృందం వారిచే భజనలు జరుగునని తెలియజేశారు. ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతి శుక్రవారం శ్రీ సంతోషి మాత మహిళా సంఘం వారిచే భజన కార్యక్రమం జరుగుతుందన్నారు. అమ్మవారి దయ ఈ ప్రాంతం ప్రజలందరిపై ఎల్లవెల్లలా ఉండాలని, ప్రజలందరూ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మి, సౌజన్య, రాంబాబు, అర్చకులు సరిపల్లి కామేశ్వరరావు, పిఎస్కే నాయుడు, పెతకంశెట్టి శ్రీనివాస్, పిల్లూరి ప్రసాద్, కాన్రేగుల సాంబా, చదరం వెంకట్రావు, కొణతాల గోవింద, పెంటకోట చిన్న, రాధ, పూర్ణమ్మ, కొణతాల లక్ష్మి, దాడి లక్ష్మి, సంధ్య, దాడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఈ మహిళా సంఘాల వారు సంతోషి మాత మహిళా సంఘం తరఫున ఇక్కడ అనినిత్యం భజన కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అర్చకులు మరి కామేశ్వర స్వామి గారు వారి ఆధ్వర్యంలో మరి ఈవేళ ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి పీలా లక్ష్మీ, సౌజన్య, రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ పూజలు, అలాగే స్థానిక పెద్దలందరి సమక్షంలో కూడా ఈ పూజా కార్యక్రమాలకు స్థానిక పెద్దలు లక్ష్మీరావు గారు కూడా ఉన్నారు. మరి అందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం రేపు మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా రేపు మధ్యాహ్నం జరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ స్థానికంగా ఉండేటువంటి భక్తులందరూ ఇంకా అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ రోడ్డు మీద స్థలాభావం వల్ల ఇక్కడ అమ్మవారు కేవలం మన రోడ్డు మీద పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కానీ లేకపోతే మహిళామణులు కానీ ఇక్కడ కుటుంబాలన్నీ కూడా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ ప్రాంతం కూడా సౌభ్యమానంగా, ఆనందమయంగా, అందరూ ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది. మరొకసారి అమ్మవారి ఆశీస్సులు వార్షికోత్సవ సందర్భంగా వారి పూజలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రత్యేక ఆహ్వానితుల పదవికి తోట నగేష్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరికి నగేష్ పంపించారు. తోట నగేష్ గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ పార్టీకి సేవలు అందిస్తున్నారు. అయితే తోట నగేష్ బీజేపీ రాష్ట్ర పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తోట మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏ జిల్లాలో లేనట్టుగా మొట్టమొదటి మా గ్రామంలో విలేజ్లో ఎయిర్ కండిషన్ లైబ్రరీ, అలాగే డిగ్రీ కాలేజీ రావడానికి అప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు శాంక్షన్ అయింది. ఈ కార్యక్రమాల ద్వారా నేను అనేక యాక్టివిటీస్, ఉద్యమాల ద్వారా నేను అక్కడ అందరికీ తెలుసు ఉద్యమాలు చేస్తాను. ఈశ్వర్ అలాగే షుగర్ ఫ్యాక్టరీస్ ప్రైవేటీకరణ చేస్తాయి. గతంలో స్టేకెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా రైతులు బకాయిలన్నీ ఉండిపోతే పోరాడి ఏడి లక్ష్మీనారాయణ గారు లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి 4 షుగర్ ఫ్యాక్టరీలు తెచ్చి రైతాంగానికి అందరికీ కూడా నేను డబ్బులు ఇచ్చేలాగా, అలాగే కార్మికులకు డబ్బులు ఇచ్చేలాగా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎల్లటూరి శ్రీనివాసులు రాజు నందలూరు మండలంలో జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు కవాతులు నిర్వహించారు. నాగిరెడ్డిపల్లి నుంచి పార్టీ కార్యాలయం వరకు జనసేన పతాకాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎల్లటూరి శ్రీనివాసులు రాజు మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేస్తారని అనుకోలేదన్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి సపోర్ట్ చేశారని అన్నారు. అతి త్వరలో సైకో ప్రభుత్వం పోవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరికీ
హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచంలో మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులు 584 కోట్లు జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఏపీ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మన్సుఖ్ మాండవ్య. కేంద్ర పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి. కాకినాడ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని కమలనాథులతో కలిసి ప్రారంభించిన పురంధేశ్వర్. విద్యాదశ నుండి విద్యార్థులు క్రీడారంగంపై మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చిన పాతపట్నం ఎమ్మెల్యే. 41 ఆంధ్ర అంతర్జిల్లాల టెక్నికాయిడ్ పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన రెడ్డి శాంతి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.